దేవుడి దయ వలనైతే అమ్మవారి దీవెనార్తనతోని బోనం అయితే తీయగలిగిన. ఇది వెండి బోనము. నేను అమ్మవారి కోసం స్పెషల్ గా బోనాల టైంలో మాత్రమే దీన్ని యూజ్ చేస్తా. నా చిట్టి తల్లికి పట్లంగా లేసుడు ఎంత గమ్మత్ అనిపిస్తుందో నాకు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో బోనాల పండుగ నాకు ఎంత స్పెషల్ మీ అందరికీ తెలిసిందే. ఈసారి ఇంకింత స్పెషల్ అయింది, ఎందుకంటే వెన్నెలమ్మ వచ్చింది కాబట్టి. వెన్నెలమ్మ వచ్చినాక ఫస్ట్ బోనం ఇది. సో చేస్తానో చేయను అనుకున్నా, ఎందుకంటే ఇడుపుఐదం షూటింగ్ కోసం అని మేము జమ్మికుంట పోయినాం అనమాట. సో లాస్ట్ ఆదివారం ఒకటే నాకు పాసిబుల్ అవుతుందా కాదా అని అనుకున్నా. దేవుడి దయ వలనైతే అమ్మవారి దీవెనార్తనతో బోనం అయితే తీయగలిగిన. సో ఫస్ట్ అయితే ఇంట్లో రెడీ అవుతున్నాను అనమాట. మీ అందరికి తెలుసు చిట్టిపాపని ఎప్పుడు నాకు రెడీ చేస్తుంది అని చెప్పేసి. సో చిట్టిపాప రెడీ చేస్తుంది. అండ్ ఈసారి సింపుల్ గా కానిచ్చుకున్నాను. ఎవరిని గెస్ట్లను కూడా విలువలేని, ఎందుకంటే అసలు చేస్తానో చేయను అనుకున్నా. సో హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలని చెప్పేసి నాకున్నంతలా, నాకు సాధ్యమైనంతగా పాపతోని వీలు చేసుకొని ఈసారి బోనం అయితే తీసిన. సో ఈ జ్యువెలరీ అంతా కూడా నేను ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ నుంచి తీసుకున్నాను అనమాట. అండ్ శారీ వచ్చేసి జోష్నిక కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. కంప్లీట్ మగ్గం వర్క్ బ్లౌజ్, శారీ, లేసు, ఎవ్రీథింగ్ అంతా కూడా జోష్నిక కలెక్షన్స్ నుంచే తీసుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ కూడా బోనాలకి ఇలా దగ్గర నుంచే తీసుకున్నాను అనమాట. సో ఒక ఆనవాయితీ అయిపోయింది, ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర బోనాల శారీ తీసుకోవడం. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. పరమాన్నం వండేసింది, ఎందుకంటే పాపతోని నేను వంట, దేవుణ్ణి ఊదించుకోవడం, పాపను తయారు చేయడం అన్నీ కావు కాబట్టి మా అమ్మ పొద్దున్నే లేచి దేవుళ్ళకు పటాలకు మంచిగా క్లీన్ చేసి బొట్లు పెట్టేసి పరమాన్నం చేసి పెట్టేసింది అనమాట. మేమైతే బెల్లపన్నం అంటాము. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఎప్పుడు చేసినట్టుగానే ఇంట్లో దేవునికి పూజ కంపల్సరీ ఫస్ట్ చేస్తాను కాబట్టి. అండ్ ఇల్లు చేంజ్ అయిన తర్వాత ఇది పైన, కిచెన్ అంతా కింద అయిపోయింది కాబట్టి ఇట్లాంటి ఏమైనా పూజలు చేసుకున్నప్పుడు మాత్రం కిందికి మీదికి తిరగాల్సి వస్తుంది. బట్ పండగలు అంటే తప్పదు కాబట్టి ఇంకా చేసేసుకుంటున్నాను అనమాట. సో మంచిగా మా కమ్యూనిటీలోనే మా ఇంటి ముందులకే పూల చెట్టు ఉంది, చక్రం పూల చెట్టు. మేము వీటిని చక్రం పూలు అంటాం, మీరేమంటారు చెప్పండి. సో ఆ పూలు తెంపుకొని వచ్చేసి ముందైతే దేవుని రూమ్ లో మొత్తం దేవుని ఫోటోకి బొట్లు పెట్టి దీపాలు పెట్టేసి దేవుని అలంకరణ అయితే చేసేసినాను అనమాట.
ఇక ఇప్పుడు బోనం చేస్తున్నా. ఎవ్రీ ఇయర్ చేసినట్టుగానే మీ దాంట్లో మస్తు మంది చేస్తారు. కొంతమంది అన్నం ఆకుకూర వేస్తారు, ఇంకొంతమంది పరమాన్నం అదే బెల్లపన్నం వేస్తారు. పైన ముంతలనేమో నేనేమో పెరుగు శాఖ పెడతా, కొంతమంది ఏమో కళ్ళు శాఖ పెడతారు. సో ఎవరికి ఎసొంటి ఆనవాయితీ ఉంటే అసొంటి ఆనవాయితీ చేసుకుంటారు అనమాట. ఇది వెండి బోనము. నేను అమ్మవారి కోసం స్పెషల్గా బోనాల టైంలో మాత్రమే దీన్ని యూజ్ చేస్తా. సో ఈ 2 కూడా అంటే చెంబు ఇంకా ఈ బిందె 2 కూడా బోనం కోసం అట్లా దాచిపెట్టేసినాను అనమాట. సో అమ్మవారికి బోనంకి పూజిచ్చేసిన తర్వాత నేను కూడా మంచిగా కాళ్ళకి పసుపు పెట్టుకొని మళ్ళీ చేతులు వాష్ చేసుకొని వచ్చి తర్వాత ఇంకా పూజించడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. పసుపు కుంకుమ పెట్టేసిన, పరమాన్నం ఎట్లాగో అయిపోయింది కాబట్టి. సో ఈ బోనం పూజించేదంతా చూడురి. అండ్ అమ్మకి నేను బియ్యం పోస్తా. సో మంచిగా బియ్యము 5 కుడకలు, 5 పోకలు, 5 వక్కలు, 5 ఉచ్చడవన్లు, గాజులు, జాకెట్ బట్ట, చీర ఇవన్నీ నేను ఎవ్రీ ఇయర్ అమ్మకి బియ్యం పోస్తా కాబట్టి ఈసారి కూడా పోసేసినాను అనమాట. అండ్ ఈసారి పెద్దమ్మ తల్లి దావత్ నేను చిన్న తల్లికి వెంట్రుకలు అయినాక చేయాలి. యాక్చువల్గానైతే పుట్టు వెంట్రుకలతో ఉన్నప్పుడు ఎసొంటి మొక్కులు తీర్చుకోకూడదట, పుణ్యక్షేత్రాలకు కూడా పోకూడదట. అందుకోసం ఇంకా ఎసొంటి టెంపుల్స్కి పోలేదు, పుణ్యక్షేత్రాలకు పోలేదు. టెంపుల్కి పోయినాను కానీ పుణ్యక్షేత్రాలకు పోలేదు. అందుకోసం ఈసారి పెద్దమ్మ తల్లి దావత్ ఇంకా వెన్నెలమ్మకు పుట్టెంట్రుకలు తీసిన తర్వాతనే చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇక పరమాన్నం మంచిగా బిందె నిండా నింపుతున్నా. ఒక దిక్కు పెరుగు శాఖ కూడా చేసేసినాను అనమాట. అండ్ వేపాకులు తెచ్చేసి మంచిగా వేపాకులు పెట్టేసి మొత్తానికైతే బోనం రెడీ చేసిన. ఇప్పుడు నా చిన్న తల్లి, నా చిట్టి తల్లికి పట్లంగా లేసుడు ఎంత గమ్మత్ అనిపిస్తుందో నాకు. సో నాకు మ్యాచింగ్గా ఉండేందుకోసమే దాని పట్లంగా తీసుకున్నా. ఇది ప్యూర్ పైతాని పట్లంగా. నేను గిరిజా థ్రెడ్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. క్వాలిటీ అయితే ఎంత బాగుందో. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉండి సాఫ్ట్గా ఉండి కంఫర్ట్గా ఉండాలి అనుకునేటోళ్ళు ఖచ్చితంగా వీళ్ళని మీరు విజిట్ చేయొచ్చు. అసలు వెన్నెలకు ఎసొంటి ఇరిటేషన్ లేకుండా చాలా సాఫ్ట్ క్లాత్తోని ఈ డ్రెస్ అయితే డిజైన్ చేసిండ్రు అనమాట. మా ఆయన చాలా పర్టికులర్ ఉండే వెన్నెల విషయంలో. సో ఆయననైతే హ్యాపీ అయిపోయిండు. పాపకి బొట్టు ఎందుకు పెట్టరు, చేతులకు గాజులు ఎందుకు వేయరు, కాళ్ళకు పట్టీలు ఎందుకు పెట్టరు అని అంటారు. సో పాప స్కిన్ చాలా సెన్సిటివ్ అనమాట. కొంచెం ఏదన్నా దాకినా సరే దానికి ఇట్లా ర్యాష్ లాగా వస్తుంది. అందుకోసమని ఇంకా మేము ఏం అవి పెట్టలేదు. అండ్ అవి సేఫ్ కూడా కాదు. ఇప్పుడు ప్రతిదీ నోట్లో పెట్టుకుంటుంది వెన్నెల, అందుకోసమే దానికి గాజులు, కాళ్ళకు పట్టీలు ఇట్లాంటివి ఏం పెట్టలేదు. అండ్ కాటుక కూడా మంచిది కాదని డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి కాటుక పెట్టట్లేదు. ఇట్లా ఇప్పుడు ఏదైనా పండుగ ఉన్నప్పుడు మాత్రం అప్పుడు మాత్రం బొట్టు పెట్టేసి ఇంకా దాని తర్వాత మాత్రం ఇంట్లో ఉట్టిగానే ఉంచుతున్నాను. ఒక 1 year అయిపోయిన తర్వాత అన్ని ఆడపిల్లకి ఎన్ని రెడీ చేయాలో అన్ని రెడీ చేస్తా. నేనే మీకన్నా మస్తు వెయిట్ చేస్తున్నా వెన్నెలను అట్లా రెడీ చేయాలి ఇట్లా రెడీ చేయాలని చెప్పేసి. అండ్ దానికి మెడలో అది వేసినాను కానీ ఎక్కువసేపు ఉంచుకోలేకపోయింది. ఇంకా నేను కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని తీసేసిన.
ఇంకొక పీట తీసుకొని దాని మీద పసుపు కుంకుమ పెట్టి ఒక ఇస్తరాకుల బియ్యం పోసి బోనం పూదిచ్చిన కుండను మంచిగా అక్కడ పెట్టేసి దానికి హారతి ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోతాం అనమాట. ఇంకా పైన పూజ అయిపోయిన తర్వాత కింద తులసమ్మ దగ్గర కూడా వచ్చేసి తులసమ్మకు కూడా మంచిగా పువ్వులు, బొట్టు, దీపం అన్నీ పెట్టేసినాను. ఇంకా అప్పుడే మా ఆయన బయటకు పోయి పూలదండ తీసుకొని వచ్చిండు. ఫుల్ రష్ ఉండే మార్నింగ్ పోతే కొద్దిసేపు అయినాక పోతాను పోయి ఇంకా వేపాకులు పూలదండ అన్ని తీసుకొని వచ్చి దర్వాజకైతే పెట్టేసినారనమాట. ఇంకా దీపం కూడా పెట్టేసినాం కాబట్టి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి నేను దండం పెట్టుకొని వెన్నెల నేను మా ఇంట్లో అందరం మొక్కుకొని ఇంకా బోనాన్ని తీసుకొని బయటికి వెళ్ళాం అనమాట. అండ్ గుమ్మడికాయ ఖచ్చితంగా బోనం రోజు తీస్తారు దిష్టి తాకకుండా అని చెప్పేసి మేము కూడా గుమ్మడికాయ తీసుకొని వచ్చి బోనంకి దిష్టి తీసేసి ఇంకా ఇంటి ముంగట కూడా దర్వాజా ముంగట తీసేసి కొట్టేసినాం అనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బోనం తీసుకొని పెద్దమ్మ తల్లి టెంపుల్కి పోతాం, మీకు తెలిసిందే కదా. సో పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి అక్కడ బోనాన్ని అయితే ఇచ్చేసి వచ్చినాం. కల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రేణుక
సో ఇది ఎలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.